ఆధునిక జమానాలో ఉద్యోగ జీవితాల్లో ఒత్తిడి పెరిగిపోతోంది. ఆఫీస్లో టార్గెట్స్, కొలీగ్స్ తో గొడవలు, బాస్ తో తిట్లు, వెరసే ఉద్యోగులకు ప్రశాంతత అనేదే కరువైంది. దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్న ఓ యువతి చిన్న చిట్కాతో కొంత స్వాంతన పొందింది. ఇటీవలే ఆమె తన ఐడియాను నెట్టింట పంచుకోవడంతో జనాలు ఆమె తెలివికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యువతి చెప్పిన దాని ప్రకారం ఆమెది చెన్నై. ఆమె పనిచేసే కంపెనీని ఓ ఉత్తరాది వ్యక్తి స్థాపించాడు. తమిళం రాదు. అయితే యువతి బాస్కో నిత్యం ఉద్యోగులపై నోరు పారేసుకోవడం అలవాటట. హిందీలో తిడుతూ ఉద్యోగులకు చుక్కలు చూపించేవాడట. తాను కూడా కొన్నిసార్లు బాస్ నోటికి బలైపోయానని చెప్పింది. చివరకు ఓ చిట్కా ప్రయోగించి పరిస్థితి నుంచి బయటపడ్డానని చెప్పింది. ఓ రోజు బాస్ తనను తిట్టేందుకు వస్తే తనకు హిందీ రాదని చెప్పానని ఆమె వివరించింది. దీంతో బాస్ ఇంగ్లీష్లో ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయాడని అంది. నాటి నుంచి బాస్ తనని ఆడిపోసుకోవడం కాస్త తగ్గించాడని చెప్పుకొచ్చింది. యువతి తెలివితేటలు చూసి జనాలు ఫిదా అవుతున్నారు. భాషను అడ్డు పెట్టుకుని బాస్ ను బాగా బోల్తా కొట్టించావని ప్రశంసించారు. కొందరు మాత్రం ఇంగ్లీష్లో తిడితే పర్లేదా, హిందీలో తిడితే కుదరదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అలాంటి ఓ వ్యక్తికి యువతి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆఫీస్ వాతావరణంలో ఇమడలేక చేరిన 7 నెలలకే మానేశానని చెప్పింది. దీంతో యువతి నిర్ణయానికి అనేక మంది మద్దతు తెలిపారు.